శిష్యుని యొక్క ప్రశ్న వేయటంతో గురువు అజ్ఞాన బంధాలని ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలని ఛేదించి ఏ ప్రకారంగా పరమాత్మని అందుకోవాలనో ఆ బ్రహ్మాన్ని అందుకోవాలనో బ్రహ్మముతో ఐక్యము చెందాలనో ఆ ఉపాయాలన్నింటినీ కూడా ఇప్పుడు బోధించబోతూ ఉన్నాడు. అది 8వ మంత్రం చూడండి. తస్యై తపోదమః కర్మేతి ప్రతిష్ఠా వేదాః సర్వాంగాని సత్యమాయతనం తపః దమః కర్మ. తపస్సు దమ అంటే ఇంద్రియ నిగ్రహం, అలాగనే కర్మ అంటే నిష్కామ కర్మ. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, నిష్కామ కర్మ ఈ మూడు కూడా తస్యై ప్రతిష్ఠ బ్రహ్మానికి పునాది పాదాల వంటిది, బ్రహ్మానికి పునాది వంటిది. ఏమిటి ఈ మూడు? తపస్సు, ఇంద్రియ నిగ్రహం, అలాగనే నిష్కామ కర్మయోగం. వేదాః సర్వ అంగాని వేదాలే అన్ని అవయవాలు, ఆ బ్రహ్మానికి అవయవాలన్నీ కూడా వేదాలు. సత్యం ఆయతనం సత్యం అనేటువంటిది బ్రహ్మానికి నివాస స్థానం. ఇక్కడ బ్రహ్మానికి నివాస స్థానము, బ్రహ్మానికి పాదాలు. ఇలా బ్రహ్మానికి అని చెబుతుంటే అర్థం ఏమిటంటే ఆ బ్రహ్మాన్ని అందుకోవటానికి, ఆ బ్రహ్మానుభూతి చెందటానికి మనకు అవసరమైనటువంటివి ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. అవే సత్యం, వేదాహ అంటే సమస్తమైనటువంటి శాస్త్రాలు, అలాగనే తపః దమః కర్మ అంటే తపస్సు, ఇంద్రియ నిగ్రహం, నిష్కామ కర్మ ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరమని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇంతవరకు బ్రాహ్మీ ఉపనిషత్తు అంటే బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఉపనిషత్తుని చెప్పడం అయిపోయింది గురువు. మరి ఇప్పుడు శిష్యుడేమో ఉపనిషత్తుని చెప్పండి అన్నాడు. మరి ఉపనిషత్తు చెప్పాడు కదా, ఇప్పుడు మరి ఉపనిషత్తుని ఇంకేం చెప్పాలి అని అంటే బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పాడు. కానీ ఆ బ్రహ్మముతో ఐక్యం కావటానికి ఏదైతే మనకు అడ్డం పడతా ఉందో, ఏదైతే మనకు ఆటంకం కలిగిస్తూ ఉందో, ఏ ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయి పరమాత్మని మర్చిపోతూ ఉన్నామో, ఏ అజ్ఞాన బంధాలు ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామో,
అదిగో వాటిని ఛేదించేటువంటి ఉపాయాన్ని ఇప్పుడు చెప్పవలసిన అవసరం వచ్చింది. అందుకనే ఇక్కడ గురువు ఇదిగో ఆచరణాత్మకమైనటువంటి బోధని అందిస్తూ ఉన్నాడు. అలా అందించడంలో ఏం చెబుతున్నాడు ఇక్కడ గురువు అని అంటే, బ్రాహ్మీ ఉపనిషత్తు ద్వారా బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ బ్రహ్మముతో ఐక్యాన్ని కనుక సాధించాలి అని అంటే నీవు చేయవలసింది ఏమిటి ముఖ్యంగా అంటే తపస్సు, ఇంద్రియ నిగ్రహం, నిష్కామ కర్మ అన్నాడు. నిజంగా సాధన చతుష్టయ సంపదలో అనేక వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ ప్రధానంగా 3 చెప్పారు. ఎందుకని అంటే ఈ 3 కూడా పునాది లాంటివి అని. ఎక్కడైనా ఓ భవనం కనుక కట్టాలి అంటే పునాది ఎంత ప్రధానమో, పునాది లేకుండా ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడా? కట్టుకుంటే అది ఉంటుందని గ్యారెంటీ ఏమైనా ఉందా? అదే ప్రకారంగా ఎలా అయితే పునాదో అలాగనే ఈ బ్రహ్మానుభూతి కనుక చెందాలి అని అంటే ఏమున్నా ఏమి లేకపోయినా ఈ 3 తప్పనిసరిగా నీకు అవసరం. అందుకనే తపస్సు, దమహ, నిష్కామ కర్మయోగ అని 3టిని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కనుక బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే, బ్రహ్మానుభూతిని పొందాలంటే ముందుగా నువ్వు ఏం చేయాలంటే నీ దగ్గర ఉన్నటువంటి పరికరాలను శుద్ధం చేసుకోవాలి. వంట చేయాలంటే ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి గిన్నెలు కానీ, గ్లాసులు కానీ, చెంబులు కానీ, మరి ప్లేట్లు కానీ అన్నీ కూడా శుభ్రం చేసుకుంటారు, కడిగట్టి పెట్టుకుంటారు. అంతేకాని దుమ్ము ధూళితో పెట్టుకుంటారా? అలాగనే మనం ఏ పనైనా కానీ చేయాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరాలను శుద్ధం చేసుకోవాలి. అదే ప్రకారం ఇప్పుడు బ్రహ్మానుభూతి పొందాలి అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఏకైక లక్ష్యం. మరి ఆ బ్రహ్మానుభూతిని కనుక మనం పొందాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరాలను మనం శుద్ధం చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏమిటంటే ఒకటేమో శరీరం, రెండేమో ఇంద్రియాలు, మూడోదేమో మనస్సు. ఈ 3 ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు. అందుకని ఈ 3టిని కూడా శుద్ధం చేసుకునేటువంటి మార్గాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ శుద్ధం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఉపాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఉపాయం అని ఎందుకంటున్నామనంటే ఇది నిజంగా ఒక ఉపాయం. ఎందుకు ఉపాయం అని అంటే మనం కొన్ని విషయాలు కొన్ని పనులు చేసేటప్పుడు చాలా ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ పని ఎట్లా చేయాలో తెలియక కొన్ని సందర్భాల్లో ఎంత చేయాలో అంత చేసి ఎంత పొందాలో అంత పొందుతాం. కొన్ని సందర్భాల్లో మనం తక్కువ చేసి ఎక్కువ పొందుతాం. బావిలో నుంచి నీళ్లు పైకి లాగాలనుకోండి, ఆమె డైరెక్ట్గా కనుక లాగితే ఆ బకెట్ ఆ నీరు ఎంత బరువు ఉందో అంత బరువుని నువ్వు మొయ్యాలి. అంతే, ఎక్కువ మొయ్యక్కర్లా, అంత బరువుని మొయ్యాల్సిందే. అదే కనుక ఒక కప్పి మీదుగా గిలకంటారే, ఆ కప్పి మీదుగా కనుక తాడు కనుక వేస్తే ఆ బరువు సగానికి తగ్గిపోద్ది. ఇప్పుడు లాగటం తేలిక. అంటే ఇక్కడ ఉపాయాన్ని మనం ప్రయోగిస్తూ ఉన్నాం. అట్లా ఇక్కడ కూడా ఒక ఉపాయాన్ని చెప్పారు. అది ఏమిటంటే బ్రహ్మానికి పునాది అయినటువంటిది అని అంటే నీకు తప్పనిసరిగా ఉండవలసింది. ఏమిటయ్యానంటే మొట్టమొదటి తపస్సు. తపస్సు అని అంటే శారీరకమైనటువంటి తపస్సు. ఈ శారీరకమైనటువంటి తపస్సు చేయటం వల్ల ఏమవుతుందంటే శారీరకమైనటువంటి అవసరాలు తగ్గిపోతాయి, శరీరం శుద్ధమవుతుంది. అయితే ఏమిటి శారీరకమైనటువంటి తపస్సు అంటే మనకి సందేహం రావచ్చు. దీనికి భగవద్గీతలో చెప్పారు 3 రకాలైనటువంటి తపస్సుని. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు 3 రకాలు చెప్పారు. అక్కడ శారీరక తపస్సు ఏం చెప్పారు? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం అన్నారు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, దేవతల్ని, ద్విజుల్ని, గురువుల్ని, మహాత్ముల్ని, పెద్దల్ని పూజించాలి అని. అలా పూజ చేసినట్లయితే అప్పుడు ఈ శరీరంతో నువ్వు చేసేటువంటి కష్టం ఏదైతే ఉందో అది పరమాత్మని అందుకోవటానికి ఈ శరీరానికి అర్హత కల్పించేటువంటిది అవుతుంది. అంటే శరీరం శుద్ధమవుతుందన్నమాట. ఈ శరీరం ద్వారా ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ పెద్దల్ని పూజించడం జరిగిందో దేవ ద్విజ గురు ప్రాజ్ఞ ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే పూజించడం జరుగుద్దో అప్పుడు నీ శరీరం శుద్ధి అవుతుందన్నమాట. అంటే ముందు శరీరాన్ని శుద్ధి చేసుకునేటువంటి మార్గాన్ని తపస్సు ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక రెండవది ఏమిటంటే ఇంద్రియాలు. మరి ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి కావాలి. ఎట్లా? దానికి ఇక్కడ దమహ అన్నారు, అంటే ఇంద్రియ నిగ్రహం అని. మనకు ఉన్నటువంటి 5 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు 5 కూడా ఏం చేస్తుంటాయంటే ప్రపంచంలో పోయి విషయ జ్ఞానాన్ని తీసుకొచ్చి మన మనసుకు అందిస్తూ ఉంటాయి. అవి అందించేటువంటి విషయ జ్ఞానాన్ని బట్టి మనస్సు అలసడలతో, ఆందోళనలతో, అశాంతితో ఉంటుంది. ఒక్కోసారి శాంతి, ఆనందం కూడా ఉంటుంది.
అయితే అది ఏ రకమైనటువంటి వాటిని తీసుకొస్తుంది? ప్రాపంచిక విషయాలను కనుక తీసుకొచ్చిందా మనసు అలజడులకు లోనవుద్ది. పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలను కనుక తీసుకొచ్చిందా మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే దమం అని అంటే ఇంద్రియ నిగ్రహం అని అంటే మనం ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు పరుగులు తీయకుండా ఉండాలి. ఈ ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటం, వాటి సమాచారాన్ని తీసుకొచ్చి ఇక్కడ అందించడం, ఇది కనుక ఈ ఇంద్రియాలు చేయకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇంద్రియాలు కాస్త శుద్ధి అవుతాయి. ఎందుకనంటే పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలైతేనేమో శుద్ధి జరుగుద్ది, ప్రాపంచిక విషయాలైతేనేమో కల్మషం అయిపోద్ది. మనం కల్మషం చేసుకోవాలి మన యొక్క ఇంద్రియాలని అని అంటే ఎప్పుడు ప్రపంచంలోనే తిప్పాలి. ప్రాపంచిక వ్యామోహాల్లో, భోగాల్లో, వస్తువుల్లో వీటిట్లో తిప్పితే అది బాగా కలుషితం అయిపోద్ది. అలా కాకుండా ఇంద్రియాలు శుద్ధం కావాలంటే, పరమాత్మకి దగ్గర కావాలంటే, పరమాత్మని అందుకునేటువంటి అర్హతను సాధించాలి అని అంటే వాటిని ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలకు దూరంగా జరిపి నిగ్రహించాలి, అటువైపు పరిగెత్తకుండా చూడాలి. దాన్నే ఇక్కడ దమం అన్నారు. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అని అర్థం. కాబట్టి ఈ ఇంద్రియాలను నిగ్రహించడం వల్ల ఏమవుతుందనంటే ప్రపంచంలోకి పోవటం తగ్గిపోయింది అని అంటే కోరికలు సహజంగా తగ్గిపోతూ ఉంటాయి. కోరికలు ఎప్పుడైతే సహజంగా తగ్గిపోతూ ఉన్నాయో అప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి ఆందోళన, అశాంతి కూడా తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏమిటంటే కోరికలే నీ దుఃఖానికి కారణం. గౌతమ బుద్ధుడు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి కనుక్కున్నది ఏమిటంటే మానవుడి యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలకి కారణం కోరికలే అని. కాబట్టి ఇదే, అందుకని ఈ కోరికలు అనేటువంటి తగ్గాలంటే ఈ దమం, ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. దాని కారణంగా ఇంద్రియాలు శుద్ధమవుతాయి. ఇప్పుడు మన శరీరం శుద్ధమైంది, ఇంద్రియాలు శుద్ధమైపోయి, ఇప్పుడు మూడోది మనసు శుద్ధం కావాలి, చిత్తం శుద్ధం కావాలి. మరి ఇది ఎలా అంటే దానికి చెప్పారు కర్మేతి అని. అంటే నిష్కామ కర్మల వల్ల, నిష్కామ కర్మయోగం వల్ల. ఈ నిష్కామ కర్మయోగం వల్ల ఎలా మనసు శుద్ధి అవుతుందంటే పూర్వజన్మలో మనం పోగు చేసుకున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మలో మనం చేసినటువంటి ఆలోచనల కారణంగా, చేసుకున్నటువంటి సంకల్పాల కారణంగా ఎన్నో రకాలైనటువంటి వాసనలు మన యొక్క మనస్సులో ముద్రపడిపోయి ఉన్నాయి. ఆ వాసనలు ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు మళ్ళీ మనల్ని ప్రేరేపిస్తున్నాయి, కర్మలకి ప్రేరేపిస్తున్నాయి. ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, అదిగో అది తెచ్చుకో, ఇది తెచ్చుకోమని నెట్టేస్తా ఉన్నాయి. దాంతో మనం కాస్త పరుగులు తీస్తూ ఉన్నాం. అందుతూ ఉంటే ఆనందిస్తున్నాం, అందకపోతే దుఃఖపడతా ఉంటాం. ఈ రకంగా మనల్ని గందరగోళానికి చేసేటువంటి, గందరగోళపరిచేటువంటివి ఏమిటంటే ఆ పూర్వజన్మ వాసనలు. కాబట్టి ఈ పూర్వజన్మ వాసనలు మనకి పోవాలి. పూర్వజన్మ వాసనలు ఎప్పుడు పోతాయి? అవి మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు కర్మలు చేస్తే పోతాయి. కాబట్టి కర్మలు చేస్తే వాసనలు పోతాయి, బాగానే ఉంది. మరి కర్మలు చేస్తే వాసనలు పోతాయి కానీ మరి కొత్త వాసనలు చేరుతాయి కదండి, పాతవి పోతాయి, మరి కొత్తవి చేరుతాయిగా. ఎందుకంటే మళ్ళీ కర్మ చేస్తున్నామంటే ఆలోచనలు చేస్తాం, ఆలోచనలు చేస్తున్నాం, సంకల్పాలు చేస్తున్నాం. ఈ ఆలోచనలు, సంకల్పాలు, ఈ వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం, వీటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాసనలు పెరుగుతాయి. ఏ సుఖం? పాతవి పోతున్నాయి, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. అందువల్ల ఏమిటంటే కొత్తవి రాకుండా ఉండాలా, పాతవి ఏమో పోవాలా. ఇలాగైనా పాతవి పోయి కొత్తవి రాకుండా ఉండాలంటే చేసేటువంటి కర్మలు నిష్కామంగా చేయాలి. అంటే ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా, ఫలాసక్తి లేకుండా, దైవం మీద భారం వేస్తూ, భగవంతుడి మీద భారం వేస్తూ అలా మనం కనుక నిర్లిప్తంగా కర్మలు కనుక చేసినట్లయితే పాత ఏమో ఖర్చు అవుతుంటాయి, కొత్తవి రావడానికి అవకాశం లేదు. ఈ ప్రకారంగా చేసేటువంటి దాన్ని నిష్కామ కర్మయోగం అన్నారు. భగవద్గీతలో ప్రధానంగా చెప్పినటువంటిది నిష్కామ కర్మయోగం. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగం వల్ల మన మనస్సులో గూడు కట్టుకొని ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు కాస్త క్షయమైపోతాయి, కొత్త వాసనలు చేరవు. అప్పుడు మనస్సు కాస్త బరువు తగ్గిపోతుంది, హాయిగా ఉంటుంది. లేకపోతే ఈ వాసనల భారంతో మన యొక్క మనస్సు ఆందోళనతో ఉంటుంది. మన ఆందోళన తగ్గాలి అని అంటే వాసనల భారం తగ్గాలి, వాసనల భారం తగ్గాలి అని అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. ఈ ప్రకారంగా మనసులో ఉన్నటువంటి ఒత్తిడి, మనసులో ఉన్నటువంటి ప్రేరణలు ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో ప్రపంచం పట్ల, విషయాల పట్ల, వస్తువుల పట్ల, కోరికల పట్ల నిర్లిప్త భావం ఏర్పడుతుంది. అంతకుముందు ఉన్నటువంటి ఆసక్తి ఉండదు, నిర్లిప్తం, వస్తే అనుభవిద్దాం లేకపోతే లేదు అనేటువంటి భావనలో అలా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రకమైనటువంటి విరక్త భావం వచ్చేస్తుంది. అదే వైరాగ్యం. దేని పట్ల కూడా ఆసక్తి కానీ, కోరిక కానీ, వాంఛ కానీ తీవ్రంగా లేకుండా ఉంటుంది. దానితో మనం కర్మలు చేయాలి, ఇంకా కర్మలు చేయాలి, అది పొందాలి, ఇది పొందాలి. ఎందుకంటే లోపల కోరిక ఉంటే కదా
దానికోసం పరుగులు తీసేది? అసలు కోరికే కనుక లేకపోతే ఇక పరుగులు తీయటం ఎందుకు ఉంటుంది? అందువల్ల ఈ కర్మలు చేయాలనేటువంటి ఆసక్తి తగ్గిపోద్ది. అసలు మనలో కర్మలు చేయాలనేటువంటి ఆసక్తి తగ్గిపోవటం ఏదైతే ఉందో, కర్మలు చేయాలనేటువంటి భావన రాకుండా ఉండటం ఏదైతే ఉందో దాన్ని నైష్కర్మ్య సిద్ధి అన్నారు భగవద్గీతలో. కాబట్టి ఈ నైష్కర్మ్య సిద్ధిని మనం సాధించడం జరుగుద్ది ఈ నిష్కామ కర్మయోగం వల్ల. ఇలా నైష్కర్మ్య సిద్ధిని కనుక సాధిస్తే ఇక మళ్ళీ కర్మలు చేయాలి అనేటువంటి ప్రేరణలు ఇక లోపల నుంచి వచ్చేటువంటి అవకాశమే లేదు. దాంతో మనలో ఉన్నటువంటి సంకల్పాలు, ఆలోచనలు అన్నీ కూడా తగ్గిపోయి మనస్సు ఆలోచనలకు అతీతంగా ప్రశాంతమై ఏ రకమైనటువంటి అలజడులు, అశాంతి లేకుండా ఎప్పుడైతే శాంతిస్తుందో, మనసు ప్రశాంతమైనప్పుడే బ్రహ్మానుభూతి కలుగుతుంది. మనసు నిర్మలమైతేనే, నిర్మలమైనటువంటి నీటిలోనే ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది. నిర్మలమైనటువంటి అద్దంలోనే మన మొహం బాగా కనపడుద్ది. ఆ అద్దం మీద కనుక దుమ్ము, ధూళి, బొగ్గు, గిగ్గు అంతా కనుక ఉందనుకోండి, అప్పుడేముంది మన మొహం సరిగ్గా కనపడదు. అది శుభ్రం చేస్తే అప్పుడు మన ముఖం బాగా కనపడుతుంది. అలాగే నీరైనా, నీటిలో కనుక రూపాయి బిళ్ళ కనుక వేస్తే అది బురద నీరు కనుక అయితే ఆ బిళ్ళ మనకు కనపడదు. కానీ అది కనుక స్వచ్ఛమైనటువంటి నీరు కనుక అయితే చక్కగా ఆ బిళ్ళ మనకు కనపడుతుంది. అదేవిధంగా మనం కూడా ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా మురికి చేసుకుంటే ఇందులో బ్రహ్మము కనపడడు. బ్రహ్మం ఎక్కడున్నాడు? ఇందులోనే ఉన్నాడు. వీటికి ఆధారంగా ఉన్నాడు, అధిష్టానంగా ఉన్నాడు. కాబట్టి ఆయన కనపడాలంటే వీటన్నిటిని శుద్ధి చేసుకోవాలి. అందుకనే మన మనస్సు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో, ఎప్పుడైతే మన మనస్సు ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా ప్రశాంతమై ఉంటుందో, అది అప్పుడే బ్రహ్మానుభవం కలుగుతుంది. ఈ బ్రహ్మానుభవం కలగటానికి పైన చెప్పినటువంటి 3 సాధనలు మాత్రమే కాక మరింకా 2 కూడా చెప్పారు. పైన చెప్పిన 3 సాధనలు ఏమిటి? అవి పునాది అంటే చాలా ముఖ్యం నీకు అని చెప్పి, ఏదున్నా లేకపోయినా ఇవి నీకు తప్పనిసరిగా ఉండాలి. అలాంటివి శారీరకమైనటువంటి తపస్సు, ఇంద్రియ నిగ్రహము, 3వది నిష్కామ కర్మయోగం. ఈ 3 కూడా పునాది కాబట్టి తప్పనిసరిగా నువ్వు చేయాల్సిందే. ఇక ఈ 3 కాక ఇంకేం చెప్పారు అని అంటే వేదాహ సర్వాంగాని అన్నారు. వేద శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బ్రహ్మానికి అన్ని అంగాలు, అవయవాలు అని చెప్తూ ఉన్నారు. అంటే శాస్త్రాలని తెలుసుకోవాలి అని అర్థం. అంటే ఈ 3 సాధనలే కాకుండా శాస్త్రాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాన్ని ఎందుకు తెలుసుకోవాలి? శాస్త్రం తెలియకపోతే అసలు బ్రహ్మం అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? బ్రహ్మం అంటే ఏమిటో తెలియకపోతే ఇక బ్రహ్మం దగ్గరికి పోవాలి, బ్రహ్మాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఆ ఆలోచన కనుక రాకపోతే సాధన ఎట్లా చేస్తాం? సాధనగానే చేయకపోతే అనుభూతి ఎట్లా కలుగుతుంది? కనుక మనకు బ్రహ్మానుభూతి కలగాలి అని అంటే ఖచ్చితంగా శాస్త్రాలను మనం తెలుసుకోవాలి. వేదాహన్ అంటే వేదాలు అని. వేదాలంటే వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు, వేదాలకు ముందు భాగంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకి సహాయకారులు అవుతాయి. కానీ వేదానికి అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు మనకి సంపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తాయి. అందువల్ల ఆ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు అందుకోవాలి. కాబట్టి ఇక్కడ శాస్త్రాలన్నీ కూడా అంగాలు అని చెప్పడం జరిగింది. శాస్త్రాల ద్వారానే పరమాత్మను తెలుసుకోవాలి, భగవతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ఉపనిషత్తు ఇంతవరకు చెప్పింది. శాస్త్రం కావాలి కాబట్టి ఇంతవరకు కూడా ఈ బ్రాహ్మీ ఉపనిషత్తుని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరొకటి కూడా చెప్పారు. అదేమిటంటే సత్యం అన్నారు. ఈ సత్యాన్ని ఏం చెప్పారంటే ఇక్కడ ఆయతనం అన్నారు. ఆయతనం, సత్యం ఆయతనం అంటే నిజంగా ఆధారమైనటువంటిది, నివాస స్థానమైనటువంటిది. మనం కనుక ఈ లోకంలో జీవించాలంటే మనకు ఒక ఇల్లు ఉండాలి. అది సొంత ఇల్లు, అద్దెల్లో ఏదైనా కానీ ఆ ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మనం అన్ని వస్తువులని పెట్టుకుంటాం. వండుకోవటం కానీ, తినటం కానీ, పడుకొని నిద్రపోవటం కానీ, ఏదైనా పనులు చేసుకోవటం కానీ అన్నిటికీ అది ఆయతనం. మనకి ఏమిటంటే మనకు ఆయతనం అంటే ఇల్లు. దాన్ని నికేతనం అని కూడా అంటారు. అంటే మనకు ఒక ఆధారం. మరి ఇప్పుడు బ్రహ్మానికి ఆయతనం ఏమిటి? అసలు బ్రహ్మమే ఆయతనం, బ్రహ్మానికి ఆయతనం ఇదిగో ఈ సత్యం అన్నారు. అంటే ఒక్క సత్యవాక్ పాలన తప్పనిసరిగా నిన్ను ఆ నివాస స్థానానికి, బ్రహ్మం యొక్క నివాస స్థానానికి తీసుకువెళ్తుంది. అంటే త్రికరణ శుద్ధి ఉండాలి అని. మన లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్టుగా ఉంటుందండి వాడు మాట్లాడితే అంటారు.
అంటే అర్థం ఏమిటనమాట, వాడి లోపల ఉండేటువంటి ఆలోచన వేరు, మాట్లాడేది వేరు, అదిగో ఆ కనిపించేటువంటిది వేరు. ఇట్లా 3 రకాలుగా ఉంటా ఉంటాయి. ఇక్కడ మనోవాక్ కాయాలన్నారు. మనస్సు, వాక్కు, కాయం అంటే శరీరం. ఈ 3 కూడా కరణాలు, అందుకని త్రికరణాలు అన్నారు. ఈ త్రికరణ శుద్ధి ఉండాలి మనకి. త్రికరణ శుద్ధి. మనస్సులో ఏం భావిస్తావో మనస్సులో భావించినటువంటిదే వాక్కు ద్వారా బయటికి రావాలి. వాక్కు ద్వారా ఏదైతే నువ్వు అన్నావో దాన్నే నీ శరీరంతో నువ్వు చేయాలి. దాన్ని త్రికరణ శుద్ధి అన్నారు. కానీ నువ్వు చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, లోపల మనసులో ఉన్నది ఒకటి. ఇట్లా 3 రకాలుగా కనుకుంటే అది ఎట్లా సత్యం అవుద్ది? కనుక సత్యము అని అంటే అర్థం ఏమిటంటే నిరంతరము కూడా త్రికరణ శుద్ధి ఉండాలి. నీ లోపల ఉన్నదాన్ని నువ్వు మాట్లాడాలి. అంతేగా లోపల ఒకటి పెట్టుకొని పైకోటిగా మాట్లాడితే అది నీకే నష్టం. మనం ఏమనుకుంటామంటే మనం చాలా తెలివిగలవాళ్ళమండి, మనం జాగ్రత్తగా బయటపడకుండా అవతల వాడిని లాగటం కోసం భలే ప్లాన్ వేసేసాను అని మనం ఎంతో గొప్పగా అనుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల అవతల వాడికి ఏమీ నష్టం లేదు, మొత్తం నష్టం అంతా నీకే. కారణం ఏంటంటే ఎవరి దగ్గరైతే ఈ త్రికరణ శుద్ధి లేదో, ఈ సత్యాన్ని ఎవడైతే అంగీకరించడో, ఈ సత్యాన్ని ఎవడైతే ఆచరణ చేయడో అటువంటి వాడు పరమాత్మని అందుకునేటువంటి అర్హత వాడికి ఉండనే ఉండదు. పరమాత్మ యొక్క స్థానం ఏమిటో వాడికి తెలియదు. ఇక అలాంటి స్థితికి వస్తాడు. అందువల్ల ఎప్పుడు కూడా ఈ త్రికరణ శుద్ధి అనేటువంటిది ఉండాలి. నువ్వు దేన్ని ఆచరిస్తావో దాన్ని చెప్పాలి, దేన్ని చెబుతున్నావో దాన్ని కలిగి ఉండాలి. ఏది మనసులో ఉందో దాన్ని మాట్లాడాలి, ఏది మాట్లాడావో దాన్ని నీ దేహంతో చేయాలి. ఇలా 3 పరికరాలు కూడా ఈ సత్యం అనేటువంటి వ్రతంతో శుద్ధంగా గావించుకోవాలి. ఈ సత్యం అనేటువంటిది ఒక సత్యనారాయణ స్వామి వ్రతం. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. వ్రతం చేసేటప్పుడు అబద్ధాలే, వ్రతం అయిపోయిన తర్వాత అబద్ధాలే. ఆ బ్రాహ్మణు కనుక ఏదైనా ఒకరు ఎక్కువ అడిగారంటే చెప్పే నేను ఇంతకంటే ఇవ్వలేనండి అంటాం. నువ్వు ఎంతో ఇవ్వగలవు కానీ ఇవ్వలేనంటావు. అంటే ఇలా అన్ని అబద్ధాలు. అసత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, సత్యనారాయణ స్వామి వ్రతం అని పేరు పెట్టుకుంటాం. అలా కాకుండా నిజంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. వ్రతం చేయాలంటే అక్కడ నువ్వు కూర్చొని అవి ఇవన్నీ ఆకులు ఒక్కలు అవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ బ్రాహ్మణికి అనవసరం చేయాల్సి వచ్చింది, కాస్త తగ్గించి తీసుకొద్దామని ఈ తంటాలను నువ్వు పడక్కర్లా. అసలు నీకు పైసా ఖర్చు లేదు. నిరంతరము కూడా నువ్వు ఏదైతే చేయదలుచుకున్నావో దాన్నే మాట్లాడు, ఏది మాట్లాడదలుచుకున్నావో దాన్నే మనసులో ఉంచుకో. ఏది నీ మనసులో ఉందో అదే మాట్లాడు, ఏది మాట్లాడుతున్నావో దాన్నే నువ్వు ఆచరించు. ఇది బ్రహ్మాండమైనటువంటి వ్రతం. ఒక్క పైసా ఖర్చు లేకుండా నీ శరీరాన్ని, మనస్సుని, వాక్కుని మూడింటిని కూడా, మనోవాక్కాయాలు మూడింటిని కూడా, త్రికరణాలు మూడింటిని కూడా శుద్ధి చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్రతం సత్యవ్రతం. అందువల్ల ఈ సత్యం అనేటువంటిది అంత ప్రధానమైనటువంటిది. ఈ ప్రకారంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరైతే ఆచరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఈ శాస్త్రాన్ని తెలుసుకొని పరమాత్మని అందుకోవటానికి ఆచరణ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు బ్రహ్మానుభూతికి సిద్ధమైనట్టే. అందుకే బ్రహ్మాన్ని చేరుకోవాలి అని అంటే దాని యొక్క నివాస స్థానం సత్యం. మనం బ్రహ్మాన్ని చేరుకోవాలి, దాని నివాస స్థానం సత్యం. దాని యొక్క అంగాలన్నీ శాస్త్రాలు, దాని యొక్క పునాది పాదాలు, పునాది దాని యొక్క పునాది తపస్సు, దమము, నిష్కామ కర్మయోగము అని ఇక్కడ గురువు అద్భుతంగా ఒకే ఒక్క మంత్రంలో తెలియజేస్తూ ఉన్నాడు. కేవలం బ్రహ్మాన్ని తెలుసుకున్నంత మాత్రాన అనుభూతి కలగదు. బ్రహ్మానుభూతి మనకు కలగాలి అని అంటే ఆ బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటమే కాక ఆ బ్రహ్మాన్ని అందుకోవటానికి నీకు ఆటంకం కలిగించేటువంటి, నీ కాళ్ళకి అడ్డం పడేటువంటి అజ్ఞాన బంధాలని ఛేదించి నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. అలా వెళ్ళటానికే ఇక్కడ వీటిని చెప్పింది. ఏ ప్రకారంగా అయితే మనం జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి మన జబ్బు విషయం చెబితే ఆయన ఏం చేస్తాడు, టెస్ట్ చేసి చక్కగా నీకు 2 రకాలు 3 రకాల మందులు రాసిస్తాడు. అయ్యా వారం రోజులు వాడు వీటిని, ఈ వారం రోజులు వాడిన తర్వాత తగ్గిపోతుంది, ఒకవేళ తగ్గకపోతే చెప్పు అని చెబుతాడు. మనం ఏం చేస్తామంటే చీటీ తీసుకొని చక్కగా జాగ్రత్తగా జేబులో పెట్టుకొని వారం రోజులు అట్లాగనే ఉంచాం. ఎందుకనంటే చీటీ రాశాడు కదా డాక్టర్ గారు ఫీజు ఇస్తుంది కాబట్టి ఏం పర్వాలేదు జబ్బు తగ్గిపోద్ది అని అనుకున్నాం. తగ్గుద్దా? తగ్గదు, చీటీకి తగ్గదు. ఆ చీటీలో ఉన్నటువంటి మందులు తెచ్చుకొని వేసుకుంటేనే తగ్గేది. అలాగనే బ్రహ్మాన్ని గురించి తెలుసుకుంటే బ్రహ్మానుభూతి కలగదు. బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవటం అని అంటే చీటీ రాయించుకోవటం అనమాట. మరి అయితే ఆ అనుభూతి కలగాలంటే అదిగో దాని ప్రకారం మందులు తెచ్చేసుకున్నట్టు
అన్నట్టుగా ఇక్కడ మనం ఆచరణ చేయాలి. అందుకే ఈ ఆచరణ అనేటువంటిది చాలా గొప్పది. అప్పుడే మనం బ్రహ్మానుభూతిని పొందడం జరుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, ముక్తి మోక్షం అందుకోవటం జరుగుతుంది. అందుకని ఇలా కనుక మనం అందుకోవాలంటే ఏం కావాలి? సత్యవ్రతాన్ని పాటించు, శ్రద్ధతో శాస్త్రాలని శ్రవణం చేసి మననం చేయి, తపస్సు, దమము, నిష్కామ కర్మయోగం వీటిని ఆచరించు అని చెప్పి గురువు ఇప్పుడు ఉపనిషత్తును ముగిస్తున్నాడు. అలా ఎలా ముగిస్తున్నాడంటే ఫలశ్రుతిని చెప్తున్నాడు. దాదాపుగా చాలా ఉపనిషత్తుల్లో ఫలశ్రుతి ఉండదు, కొన్ని ఉపనిషత్తుల్లోనే ఫలశ్రుతి చెప్తారు. అయితే ఈ ఉపనిషత్తులో కూడా ఫలశ్రుతిని చెప్పడం జరిగింది. 9వ మంత్రంగా అదేమిటో చూడండి. యోవాయేతామేవం వేదాపహత్య పాప్మానం అనంతే స్వర్గే లోకే జ్యేయే ప్రతిష్ఠతి ప్రతిష్ఠతీతి యహవా ఎవరైతే ఏతాం దీనిని అంటే బ్రహ్మాన్ని ఏవం వేద ఈ ప్రకారంగా ఆచరించి ఎవరైతే బ్రహ్మాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మాన్ని అందుకోవటానికి ఈ ఉపనిషత్తులో చెప్పిన విధంగా ఎవరైతే ఆచరించి అనుభవపూర్వకంగా ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు పాపానం అపహత్య పాపాలన్నింటి నుంచి కూడా తొలగినటువంటి వాళ్ళై లేదా పాపాలని నశింపజేసుకున్నటువంటి వాళ్ళై అనంతే స్వర్గే లోకే అనంతమైనటువంటి స్వర్గలోకంలో. మామూలుగా స్వర్గలోకం మనందరికీ తెలుసు ఏమిటనంటే అక్కడ రంభా, ఊర్వశి, మేనకా, తిలోత్తములు ఉంటారు, హాయిగా పోయి డాన్సులు వేసుకోవచ్చండి, అది స్వర్గం అని. కానీ ఆ స్వర్గం కాదు, ఇది అనంతే స్వర్గే లోకే అనంతమైనటువంటి స్వర్గం. మరి ఆ స్వర్గం ఏమో తిరిగి వచ్చే స్వర్గం, ఇది అనంతమైనటువంటి స్వర్గం అంటే అంతు లేదు, ఇక తిరిగి వచ్చేటువంటి పని లేదు. ఆ అనంతమైనటువంటి స్వర్గాన్ని జయించి ప్రతిష్ఠతి ప్రతిష్ఠ పొందుతాడు, ప్రతిష్ఠతి ఇది ప్రతిష్ఠ పొందుతాడు అని. చివరిలో 2 సార్లు ఎందుకు చెప్తారంటే చివరి మాట, ఆ రోజుల్లో ఈ ఉపనిషత్తులు బోధించేటువంటి రోజుల్లో పేపర్ కానీ ముద్రణలు కానీ పుస్తకాలు కానీ ఉండేవి కావు, తాటాకుల మీద రాసుకోవటం కూడా ఉండేది కాదు. మరి ఎట్లా అంటే గురువు చెప్పటం, శిష్యుడు వినటం. ఒక్కసారి గురువు చెప్తే శిష్యుడికి లోపలంతా ముద్ర పడిపోద్ది అంతే. ఏమంటే నేను మర్చిపోయానండి, మళ్ళీ ఏమైనా చూసుకుందాం పుస్తకం అంటే పుస్తకాలు ఉండవు. ఆ రోజుల్లో పేపర్ లేదు, ముద్రణా యంత్రాలు లేవు, రాసుకోవడానికి స్థిరాలు లేవు, పెన్నులు లేవు, పేపర్లు లేవు, ఏమీ ఉండేవి కాదు. కాబట్టి అందుకని ఎంతో దీక్షగా వినేవాళ్ళు. ఇప్పుడైతే అంత దీక్షగా వినక్కర్లా, అందుకని మనం అటు వినం కూడా. ఎందుకని ఏమందండి వింటే వింటా, లేకపోతే వెళ్ళారిపోతే మళ్ళీ పుస్తకం చూసుకుంటాం అని అనుకుంటాం. కానీ వాళ్ళు అట్టగారు, ఒక్క అక్షరం కనుక పోయిందా ఇక వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టే భావించి ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వింటారు, ఏకసంతాగ్రాహులై ఉంటారు. ఒక్కసారి చెబితే ఇక దాన్ని మళ్ళీ ఆ మనసులో ముద్ర వేసేసుకుంటారు అన్నమాట. అదిగో ఆ ప్రకారంగా ఉంటుంది. అందుకనే చివరి మంత్రంలో చివరి అక్షరాన్ని, చివరి పదాన్ని, చివరి వాక్యాన్ని 2 సార్లు చెప్పడం అనేటువంటిది అలవాటు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే ఈ ప్రకారంగా ఆచరించి బ్రహ్మాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడో అతడు అన్ని పాపాల నుంచి విడుదల పొందినటువంటి వాడై అనంతమైనటువంటి స్వర్గలోకాన్ని జయించి ఇక్కడ ప్రతిష్ఠతి అంటే ప్రతిష్ఠితుడవుతాడు. అంటే అక్కడే ఉంటాడు, ఇక తిరిగి వచ్చే పని లేదు. అక్కడే అంటే ఎక్కడో అనుకోబాటు, అంటే అంతటా ఉంటాడు. బ్రహ్మం అని అంటే సర్వత్రా ఉండేటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడు. ఎందుకంటే ఈ పదాల్లోనే మన యొక్క భావాలన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకని అక్కడే ఉంటాయంటే అది ఎక్కడో దూరంగా ఉంటుంది, స్వర్గలోకం అవతల ఉంటుంది అనుకోబాకండి. ఏ లోకం లేదు, ఏ లోకానికి పోయే పని లేదు, ఎక్కడ వాడు అక్కడే మొత్తం సర్వత్రా ఉండేవాడు అవుతాడు. ఇప్పుడు పరిమితమైనటువంటి తత్వంతో ఉన్నటువంటి ఆత్మ అదిగో పరిపూర్ణమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉంటుంది. అదే బ్రహ్మం, అదే పరమాత్మ, అదే ముక్తి, అదే మోక్షం. ఈ ప్రకారంగా బ్రాహ్మీ ఉపనిషత్తు ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకొని ఆచరణాత్మకమైనటువంటి సాధనల ద్వారా ఎవరైతే ఇక్కడ గురువు చెప్పినట్టుగా ఈ ఆచరణ చేసి ఈ తపస్సు, దమము, ఈ నిష్కామ కర్మయోగము, సత్యము, శాస్త్ర పఠనము ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి వాడు బ్రహ్మాన్ని అందుకుంటాడు. అలా అందుకుంటే ఏం జరుగుతుంది, పాపాలన్నీ కూడా అపహత్య, పాపాలన్నీ కూడా నశింపజేసుకుంటాడు. అయితే పాపాలంటే ఏమిటండి?
ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా పాపాలు ఏమిటండి అని మనకు సందేహం రాదు. పాపాలంటే వాసనలే, అంటే ఇతరులకు హాని చేసేటువంటి పనుల్ని పాపాలు అంటారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపాలు అంటే ఇతరులకి హాని చేసేటువంటి పనులు, లేదా హాని చేయాలనేటువంటి ఆలోచన లోపల నుంచి కనుక మనకి వచ్చిందనంటే, ప్రేరణ వచ్చిందంటే, వాడికి హాని చేయాలనేటువంటి ప్రేరణ వచ్చిందంటే అది పాపం. దీన్నే వాసనలు అంటారు. అయితే ఎందుకు చేస్తారు? ఎందుకు ఇలా పాపాలు చేస్తారు? ఎందుకు ఇలా ఆ ప్రేరణ వస్తుంది లోపల నుంచి అంటే, చెయ్యాలనే ప్రేరణ వస్తుంది కాబట్టి పాపాలు చేస్తున్నారు. చెయ్యాలనే ప్రేరణ ఎందుకు వస్తుందండి? అటువంటి స్వభావం కనుక వస్తుంది. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఎందుకంటే వాడు అట్లా ప్రవర్తిస్తాడు, వాడి స్వభావం అంతేనండి. అంటే వాడు ఆ పాపాలు చేస్తున్నాడు అని అంటే లోపల నుంచి ప్రేరణ. అలాంటి ప్రేరణ ఎందుకు వస్తుందంటే వాడి స్వభావం అది కాబట్టి వస్తుంది. మరి అలాంటి స్వభావం ఎందుకుందండి అంటే, ఇప్పుడు మళ్ళీ దానికి క్వశ్చన్, అలాంటి స్వభావం ఎందుకుంది వాడికి? ఇలాంటి పనులే ఇంతకుముందు చేస్తున్నాడు కనుక. ఇంతకుముందు అంటే ఇంతకుముందు జన్మల్లో అలాంటి పనులు చేస్తున్నటువంటి వాడికి అవే వాసనలు ముద్రగా పడి, ఆ వాసనల స్వభావంగా మారి, ఆ స్వభావం కారణంగా ప్రేరణలు వచ్చి, ఆ ప్రేరణల కారణంగా పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఒక్కసారి ముందు నుంచి వెనక్కి వచ్చినా, వెనక నుంచి ముందుకు వచ్చినా ఏమిటంటే, పూర్వజన్మల్లో మనం చేసినటువంటి ఆలోచనలు, మనం చేసినటువంటి కర్మలు, మనం చేసినటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో వాసనలుగా ముద్రపడతాయి. ఈ వాసనలన్నీ కూడా మన యొక్క స్వభావంగా మారుతాయి. ఈ స్వభావంగా ఎప్పుడైతే మారినాయో ఆ వాసనల యొక్క ప్రేరణ వల్ల అలాంటి పనులు చెయ్యాలని అనిపిస్తుంది. చెయ్యాలని ఎప్పుడైతే అనిపించిందో చేస్తూ ఉంటున్నామంటే పాపాలు చేస్తున్నామని. మరైతే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ స్థితికి వచ్చినటువంటి వాడు అపహత్య పాప్మానం అన్నారు. పాపాలన్నీ కూడా నశించిపోయినటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే లోపల వాసనలన్నీ కూడా క్షయమైపోతాయి. ఈ వాసనలు క్షయమైపోవటే పాపాలు పోవడం. వాసనలు క్షయమైతే ఏమవుతుంది? ఇక ఏదో చేయాలనేటువంటి ప్రేరణ లోపల నుంచి రాదు. లోపల నుంచి ప్రేరణ రాకపోతే ఇంకెందుకు చేస్తాడు? చెయ్యనే. ఆ విధంగా వాసనలన్నీ కూడా క్షయమైపోతాయి. అయితే వాసనలు ఎందుకు క్షయమైపోతున్నాయి? నిష్కామ కర్మాచరణ చేశాడు కనుక, శాస్త్రాన్ని శ్రవణం చేస్తున్నాడు కనుక. శాస్త్రాన్ని శ్రవణం చేస్తే బుద్ధిలో వివేకం పెరుగుద్ది. నిష్కామ కర్మాచరణ చేస్తే లోపల ఉన్నటువంటి వాసనలు పోతాయి. కాబట్టి లోపల ఉన్నటువంటి వాసనలు పోతే ఈ పాపపు ఆలోచనలు, పాప ప్రేరణలు ఉండవు. పాప ప్రేరణలు ఉండకపోగా బుద్ధిలో ఉన్నటువంటి వివేకం ఏం చేస్తుందంటే, మనం ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోకూడదు అని ఎప్పుడు కూడా తెలియజెప్తూ ఉంటుంది. ఈ ప్రకారంగా చేయటం వల్ల చిత్తం శుద్ధపడుతుంది. చిత్తం ఎప్పుడైతే శుద్ధమైందో స్వభావం మారిపోద్ది. స్వభావం ఎప్పుడైతే మారిపోద్దో ప్రేరణలు రావు. ప్రేరణలు ఎప్పుడైతే రావో కర్మలు చేయం. అంటే పాప పనులు, స్వార్థపూరితమైనటువంటి పనులు, ఇలాంటి కర్మలన్నీ కూడా ఆగిపోతాయి. ఈ విధంగా ఈ ఉపనిషత్తు శ్రవణం వల్ల, ఈ ఉపనిషత్తులో చెప్పినట్టుగా బ్రహ్మాన్ని అందుకోవటానికి చేసేటువంటి ఆచరణ వల్ల సమస్తమైనటువంటి పాపాలు నశించిపోతాయి. సరే, పాపాలు నశించినటువంటి వాడి పరిస్థితి ఏమిటి? అనంతమైనటువంటి స్వర్గంలో ప్రతిష్ఠితుడు అవుతాడు. అనంతమైనటువంటి స్వర్గం అంటే మామూలు స్వర్గం కాదు. మామూలు స్వర్గం కనుకైతే పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళకి స్వర్గలోకం వస్తుంది. మనం అందరం కూడా స్వర్గానికి పోయి వచ్చిన వాళ్ళమే. ఎన్నోసార్లు పోయాము, వచ్చాం, ఇంకా ఎన్నోసార్లు పోతానే ఉంటాం. నరకానికి పోతూ ఉంటాం, స్వర్గానికి పోతూ ఉంటాం. ఎందుకంటే మనం చేసినటువంటి పనుల్లో పాపాలు కనుక పక్వానికి వస్తే నరకానికి పోతాం, పుణ్యం కనుక పక్వానికి వస్తే స్వర్గానికి పోతాం. స్వర్గానికి కనుక పోతే ఏం జరుగుద్ది? ఇక్కడ నువ్వు చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యకర్మల కారణంగా అక్కడ నువ్వు సుఖాలు, భోగాలు అనుభవిస్తావు. ఎంతకాలం అనుభవిస్తావు? ఇక్కడ ఎంత చేసావో దాన్ని బట్టి అక్కడ అనుభవిస్తావు. అకౌంట్ లెక్క అక్కడ తేలుద్ది. ఇక్కడ ఎంత పుణ్యం చేసావో దాన్ని బట్టి అంతకాలం సుఖాలు, భోగాలు అనుభవిస్తావు. సరే, ఇక్కడ పుణ్యం అయిపోయింది, అక్కడ నెట్టేస్తారు. మళ్ళీ క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త ఖర్చు కాగానే ఈ మర్చలోకాన్ని వెతుక్కుంటూ మళ్ళీ రావాలి. కాబట్టి ఈ లోకం ఎలాంటిది అంటే అనంతమైనటువంటి లోకం లేదు, అంతంతో కూడుకున్నటువంటి లోకం స్వర్గలోకం. దేవేంద్రుడినటువంటి స్వర్గలోకం కానీ, చంద్రలోకం కానీ, ఇంద్రలోకం కానీ, పితృలోకం కానీ, సూర్యలోకం కానీ, ఈ లోకాలు ఏవైనా సరే ఇవన్నీ కూడా అంతంతో కూడుకున్నటువంటి లోకాలే కానీ అంతం లేనటువంటి లోకాలు కాదు. అందువల్ల ఈ లోకాలకు కాదు పోయేది, మళ్ళీ తిరిగి వచ్చేటువంటి లోకాలకు కాదు పోయేది. మరి దేనికి అంటే అంతం లేనటువంటి స్వర్గానికి వెళ్ళేది అని. ఇక్కడ స్వర్గం అని ఎందుకన్నారు? ఏ మోక్షం అని అనొచ్చు కదా, ఇంకోటి అనొచ్చు కదా అని అంటే ఈ పదంలో కూడా మనకు
కావాల్సినటువంటి విషయం ఉంది. ఏమిటంటే స్వర్గం అని అంటే దాన్ని విడగొడితే స్వహ గహ స్వర్గం, స్వహ గహ స్వర్గం. స్వహ అంటే స్వస్వరూపం వైపు, గహ అంటే గమనించడం, అంటే స్వస్వరూపం వైపు ప్రయాణం చెయ్యి అని మనకి ఇండైరెక్ట్గా చెప్తా ఉంది. నువ్వు ఈ అనంతమైనటువంటి స్వర్గంలోనికి వెళ్ళటం అంటే నీ స్వస్వరూపం వైపుకి నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండటం కోసమని నీ స్వరూపం వైపు నువ్వు ప్రయాణం చెయ్యి అని చెప్పటం. అది శాశ్వతమైనటువంటి స్థానం, తిరిగి రావాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థానం, ఎప్పుడు కూడా ఒకే విధమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి స్థానం. అక్కడ ఆనందాన్ని నువ్వు పొందటం కాదు, నువ్వు ఆనంద స్వరూపాన్ని అయిపోతున్నావు. అందువల్ల ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందం ఉండేటువంటి స్థానం. అందువల్ల అలా ఆత్మ వైపుకి ప్రయాణం చేసి ఆత్మతో ఐక్యమైపోవటం ఏదైతే ఉందో అదే మోక్షం, అదే బ్రహ్మానుభూతి, అదే ఆత్మానుభూతి, అదే జన్మరాహిత్యం, అదే శాశ్వత ఆనందం. ఈ ప్రకారంగా ఉపనిషత్తును బోధించి ఆచరణాత్మకమైనటువంటి సందేశాలని, ఉపాయాలని తెలియజెప్పి ఫలశ్రుతిని కూడా తెలియజేసి ఉపనిషత్తుని ముగిస్తున్నాడు గురువు. ఉపనిషత్తు ముగిసింది అని అనటానికి గుర్తు ఏమిటంటే చివరి పదాన్ని 2 సార్లు చెప్పడం. అలా చెప్పడం వల్ల ఉపదేశం పూర్తయిపోయింది అని శిష్యులు గ్రహించేవాడు. ఎందుకంటే ఈ మాట ఉపదేశం పూర్తయిపోయింది అనొచ్చు కదా అంటే, ప్రతి మాటకి కూడా కొన్ని గూఢమైనటువంటి అర్థాలు ఉండేవి పూర్వకాలంలో. ఇలా అంతా చెప్పేసి అయ్యా అయిపోయింది, పూర్తి చేసేసాం, అయిపోయింది అన్నాం అనుకోండి. అయిపోయింది అని అంటంలో ఉద్దేశం ఏంటంటే అయిపోయింది, ఇక నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పని లేదు అని అర్థం. అందుకని అయిపోయింది అనే మాట, పూర్తయింది అనే మాట, ది ఎండ్ అనే మాట అప్పుడు అంటాం అలవాట్లేదు. అందుకని ఏమంటారంటే చివరి మాట 2 సార్లు అంటారు. అంటే మళ్ళీ మొదలుపెట్టు, అంటే అయిపోయి మళ్ళీ మొదలుపెట్టు. అంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ నువ్వు ఆచరణలో పెట్టుకోవడానికి నీ ఆచరణ చేయాలి, కనుక అలా వెళ్ళి నువ్వు ఆచరణ చేయి అని అక్కడ ఉపదేశించడం ఉందన్నమాట. ఈ ప్రకారంగా ఈ ఉపనిషత్తు మనకి అపరోక్ష బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం మననం చేస్తూ ఉండాలి, పునః పునః మళ్ళీ స్మరిస్తూ ఉండాలి. ఈ ప్రకారంగా ఈ కేనోపనిషత్తు సాధకుడైనటువంటి వాడికి ఏమి కావాలో దాన్ని సమస్తాన్ని కూడా అందించినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు. పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ఉపనిషత్తుని మీరంతా శ్రద్ధగా శ్రవణం చేశారు. మరి అటువంటి సుకృతం ఉండటం వల్లనే ఈ ఉపనిషత్తుని ప్రవచనం చేసేటువంటి భాగ్యం కూడా ఇదిగో ఈ దేహానికి లభించింది. మరి దీన్ని మనం పూర్తయిపోయింది అని శుభం కార్డు వేయకుండా ఈ ఉపనిషత్తుని ఎవరికి చేతనైనంతగా వాళ్ళు మళ్ళీ 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 చదవండి, మననం చేయండి, విచారణ చేయండి, మీలో మీరే ప్రశ్నించుకొని సమాధానాలు రాబట్టుకోండి, సందేహాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోండి, చేయవలసిన ప్రయత్నం అంతా చేయండి. చివరికి ఈ జన్మలోనే మోక్షాన్ని పొందటానికి ఈ ఉపనిషత్తుని చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మనం ఇంతటితో ముగిస్తాం.